హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుందామండి. ఇఫ్ యూ కెన్ సీ మనకి నిఫ్టీలో ఈ రోజు ఒక ఇండెసిసివ్నెస్ క్యాండిల్ ఫామ్ అయింది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో బేసిక్ గా డోజీ క్యాండిల్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ని ఇండికేట్ చేస్తుంది. ఈవెన్ దో డోజీ క్యాండిల్ ఫామ్ అయినప్పటికీ ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ వచ్చేసరికి స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. అండ్ ఇనిషియల్ గా మార్కెట్ రికవర్ అవడానికి ట్రై చేసినప్పటికీ ఎండింగ్ లో మళ్ళీ మార్కెట్స్ లో స్ట్రాంగ్ కరెక్షన్ చూస్తాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్ లో ఫాల్ రావడానికి మేజర్ రీజన్ ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా ఒక న్యూస్ ఉంది, దాని గురించి ఆల్రెడీ నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం, విచ్ ఇస్ నథింగ్ బట్ H1B వీసా రిలేటెడ్ గా ఫీ ఇంక్రీజ్ చేయడం. ఒకసారి దాని గురించి నేను రీకాల్ చేస్తానండి, ఎందుకంటే నిన్నటి వీడియోలో దీని గురించి కవర్ చేస్తున్నప్పుడు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. సో దాన్ని ఈ వీడియోలో కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకసారి మొత్తం రీకాల్ చేసుకుందామండి. సో H1B వీసా. సో H1B వీసా అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం కనుక యుఎస్ లో జాబ్ చేయాలి అనుకుంటే మనకి H1B వీసా మ్యాండేటరీ. ఈ H1B వీసా తీసుకోవాలంటే దీనికి బేసిక్ గా ప్రీవియస్ ఫీజు వచ్చేసరికి ఆన్ అన్ యావరేజ్ ఒక $1,000 ఉంది. ఇప్పుడు రీసెంట్ గా దీని ఫీజు $1,000 నుంచి $1 lakh వరకు ఇంక్రీజ్ చేశారు. సో సమ్వే క్లోజ్ టు యావరేజ్ గా చూసుకుంటే 88 lakhs ఉంది. సో నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి అంటే ప్రీవియస్ గా ఫస్ట్ టైం H1B వీసా ఫీజు ఇంక్రీజ్ చేసినప్పుడు చాలా రూమర్స్ సర్క్యులేట్ అని ఒక ప్రాపర్ క్లారిటీ రాలేదు ఇనిషియల్ గా. సో ఆ కన్ఫ్యూజన్ స్టేట్ లో మనకున్న అవైలబుల్ డేటా బట్టి మనం ఏమనుకున్నామంటే ఈ $1 lakh ఏదైతే ఉందో ఇది పర్ ఇయర్ ఫీజ్ అనుకుంది. కానీ తర్వాత మనకు వచ్చిన అఫీషియల్ డేటా ప్రకారం ఇది పర్ ఇయర్ ఫీజ్ కాదు, దిస్ ఈస్ ఓన్లీ వన్ టైం ఫీజ్. ఒక పర్సన్ కి వన్ టైం ఫీజ్ మాత్రమే. ప్లస్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ న్యూ అప్లికెంట్స్. కొత్తగా ఎవరైతే ఫ్రెష్ గా ఇప్పుడు అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుంది. ఆల్రెడీ ఎవరికైనా H1B వీసా ఉంటే వాళ్ళకి ఈ ఫీజు వర్తించదు. అట్ ది సేమ్ టైం ఆల్రెడీ ఉన్న వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలనుకున్నా సరే ఇంత ఫీ పే చేయక్కర్లేదు. ప్రీవియస్ గా రెన్యువల్ చార్జెస్ ఎంత ఉంటాయో అంతే పే చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ న్యూ అప్లికెంట్స్. అట్ ది సేమ్ టైం దిస్ ఇస్ ఓన్లీ వన్ టైం ఫీ. సో ఇది ఒక చిన్న కరెక్షన్ అండి. సో అందుకే నేను ఒకసారి రీకాల్ చేస్తాను. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే $1 lakh ఫీజు ఉందో ఇది మనం ఈ ఫీజ్ ని మనం పే చేయక్కర్లేదు. మనం ఏ కంపెనీలో అయితే జాబ్ చేస్తామో ఆ కంపెనీస్ భరించాలి. ఇప్పుడు ఈ ఫీజు పెంచడం వల్ల ఇండియన్ మార్కెట్స్ మీద ఎందుకు ప్రెజర్ వచ్చిందంటే, సో ఈ H1B వీసా హోల్డర్స్ లో 70% పీపుల్ ఇండియా నుంచి ఉన్నారు. అండ్ దీస్ పీపుల్ ఆర్ పర్టికులర్ ఇంటూ ఐటీ సెక్టర్. ఐటీ జాబ్స్ లో ఎక్కువ మంది ఇండియన్స్ H1B వీసా హోల్డర్స్ గా ఉండి అక్కడ జాబ్ చేస్తున్నారు. సో ఎక్కువ మంది పీపుల్ యూఎస్ టు మైగ్రేట్ అవడం వల్ల సో ఇప్పుడు ఆల్రెడీ 70% కాంట్రిబ్యూషన్ ఇండియా నుంచి ఉన్నప్పుడు అగైన్ ఫ్రెష్ గా న్యూ అప్లికెంట్స్ వస్తున్నప్పుడు ఆ న్యూ అప్లికెంట్స్ కి పర్ పర్సన్ కి కంపెనీ $1 lakh పే చేయాలి. బేసిక్ గా యుఎస్ లో లెవెల్ 2 జాబ్ చేస్తున్న వాళ్ళకి ఉండే యావరేజ్ సాలరీ $1 lakh. అంటే కంపెనీ ఒక పర్సన్ ని హైర్ చేసుకుని ఆ పర్సన్ కి పర్ ఇయర్ సాలరీ యావరేజ్ గా చూసుకుంటే ఒక ₹1 కోటి సాలరీ పే చేసి అగైన్ అతన్ని జాబ్ లో తీసుకున్నందుకు మళ్ళీ ఒక ₹1 కోటి ఎక్స్ట్రా ఫీ పే చేయాలంటే ఈ పాయింట్ లో కంపెనీస్ రెడీగా ఉంటాయా అంటే డెఫినెట్లీ నాట్. ఇఫ్ ఇన్ కేస్ కంపెనీ ఇలాగే 70% ఇండియన్ పీపుల్ రిక్రూట్ చేసుకుంటూ వెళ్తే దీని వల్ల ఐటీ సెక్టర్ లో ఉన్న కంపెనీస్ కి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ప్రెజర్ పడుతుంది. ఈ ప్రెజర్ తీసుకోవడానికి కంపెనీస్ రెడీగా లేనప్పుడు ఏం చేస్తాయి, ఆబ్వియస్లీ అక్కడ లోకల్ హైరింగ్స్ పెరుగుతాయి, లోకల్ జాబ్స్ గ్రోత్ అవుతాయి. అఫ్ కోర్స్ ఇది అక్కడ ఉన్న కంట్రీకి బెనిఫిట్ అయినప్పటికీ ఇప్పుడు ఏదైతే న్యూస్ వచ్చిందో ఈ న్యూస్ వల్ల టెంపరీ ఐటీ కంపెనీస్ మీద ఒక ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం ఐటీ సెక్టర్ లో ఆల్మోస్ట్ క్లోజ్ టు 3% ఫాల్ విట్నెస్ చేస్తాం. అండ్ ఈ 3% ఫాల్ ఓవరాల్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ ని కూడా ఇంపాక్ట్ చేసి ఓవరాల్ నిఫ్టీలో కూడా మనకి కరెక్షన్ జరిగింది. సో దిస్ వాస్ ది ప్రైమరీ రీజన్ వై వీ హావ్ విట్నెస్ ఫాల్ ఇన్ నిఫ్టీ. అండ్ ఆల్రెడీ మీరు తమిళ చూసారు, మనం స్టాక్ స్ప్లిట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామని. సో స్టాక్ స్ప్లిట్ అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రిలేటెడ్ గా న్యూస్ చూసుకుంటే మనకి ఈ రోజు అదాని పవర్ చూసుకుంటే సో ఆల్మోస్ట్ 80% ప్రైస్ లో ఫాల్ చూసాం. యాక్చువల్లీ దిస్ ఈస్ నాట్ ఎ ఫాల్ అండి. ఈ ఫాల్ రావడానికి మేజర్ రీజన్ వీళ్ళు స్టాక్ స్ప్లిట్ ని అనౌన్స్ చేశారు. స్టాక్ స్ప్లిట్ రేషియో వచ్చేసరికి 1:5. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటి, ఈ రేషియో మీనింగ్ ఏంటి, స్టాక్ స్ప్లిట్స్ ఎందుకు చేస్తాయి, జనరల్ గా కంపెనీస్ ఎందుకు చేస్తాయో ఈ రోజు ఫస్ట్ మాట్లాడుకుని దీని తర్వాత అనాలిసిస్ వీడియో మాట్లాడు. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనం ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇమాజిన్ ఒక పిజ్జా ఉంది అనుకుందాం. ఈ ఒక పిజ్జా కాస్ట్ యావరేజ్ గా ఒక ₹1,000 ఉంది. ఇప్పుడు నేను ఈ పిజ్జాని 2 పార్ట్స్ కింద చేశాను. సో ఇప్పుడు మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ప్రీవియస్ గా ఒక పార్ట్ ఉంది ₹1,000, ఇప్పుడు 2 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, సో పిజ్జాని కట్ చేసినంత మాత్రాన దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కదా, దాని వాల్యూ అలాగే ఉంటుంది. కానీ నెంబర్ ఆఫ్ పీసెస్ ఆర్ నెంబర్ ఆఫ్ పోర్షన్స్ మారినాయి కాబట్టి ఒక్కొక్క పీస్ వాల్యూ ₹500 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను 4 పార్ట్స్ కింద చేశాను. సో ఇప్పుడు ఒక్కొక్క పీస్ వాల్యూ ₹250. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు 8 పార్ట్స్ చేశాను, ఇప్పుడు ఒక్కొక్క పీస్ వాల్యూ ₹125. సో
యావరేజ్ చూసుకుంటే మీరు ఎన్ని పీస్ చేసినా దాని టోటల్ వాల్యూ అనేది మీకు మారదు కదా. అలాగే స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో ఎన్నైతే షేర్స్ అవైలబుల్ ఉంటాయో ఆ షేర్స్ ని స్ప్లిట్ చేస్తారు. స్ప్లిట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అవుతాయి బై రెడ్యూసింగ్ ది షేర్ వాల్యూ. ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఒక పీస్ తీసుకున్నప్పుడు మనకి అవైలబుల్ ఉన్న ఒక పోర్షన్ కి 1000 రూపీస్ కాస్ట్ అయితే ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ పోర్షన్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను. నెంబర్ ఆఫ్ పోర్షన్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు దానికి ఆపోజిట్ ఏం జరిగింది, దాని ప్రైస్ కూడా డ్రాప్ అయిపోయింది కదా. నెంబర్ ఆఫ్ పోర్షన్స్ పెరిగే కొద్దికి ప్రైస్ డ్రాప్ అయింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే నేను ఈ పిజ్జా టోటల్ వాల్యూని చేంజ్ చేయలేదు, దాన్ని అలాగే ఉంచాను, కానీ నెంబర్ ఆఫ్ పోర్షన్స్ ని పెంచాను. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా స్టాక్ స్ప్లిట్ లో. మరి ఇది చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి, నెంబర్ ఆఫ్ పోర్షన్స్ ని పెంచడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మార్కెట్ లో నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం షేర్ వాల్యూ తగ్గడం వల్ల ఎక్కువ మంది పీపుల్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది రీటైల్ పీపుల్ కూడా ఈ పర్టికులర్ స్టాక్ లో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రీవియస్ గా ఈ స్టాక్ వాల్యూ సమ్వే క్లోజ్ టు 700 రూపీస్ ఉంది. ఇప్పుడు స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత 1:5 స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత ప్రెసెంట్ ఈ రోజు షేర్ వాల్యూ యావరేజ్ గా 170 రూపీస్ ఉంది. ఇప్పుడు 700 రూపీస్ దగ్గర ఒక షేర్ ని కొనడానికి మనం చూపించే ఇంట్రెస్ట్ కంటే 170 రూపీస్ దగ్గర ఒక షేర్ ని కొనడానికి మనం చూపించే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో సెకండరీ మార్కెట్ లో ఈ స్టాక్ డిమాండ్ పెంచడానికి అట్ ది సేమ్ టైం రీటైల్ పీపుల్ కి తక్కువ ప్రైస్ లో అందుబాటులో తీసుకురావడానికి జనరల్ గా కంపెనీస్ స్టాక్స్ ని స్ప్లిట్ చేస్తూ ఉంటాయి. అండ్ కంపెనీ స్టాక్స్ ని స్ప్లిట్ చేయాలంటే ఎప్పుడు పడితే అప్పుడు చేయలేవు. దానికి ప్రాపర్ ఆ కంపెనీలో ఉన్న బోర్డు మెంబర్స్ అందరూ అప్రూవల్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఎక్స్చేంజ్ రూల్స్ తగ్గట్టుగానే చేయాలి. సో ఇప్పుడు అదాని ఆగస్ట్ లో స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేసింది అండ్ ఈ రోజు మనకి స్టాక్ స్ప్లిట్ జరిగింది ఆన్ రికార్డ్ డేట్. అండ్ రేషియో వచ్చేసరికి 1:5. సో 1:5 అంటే మీనింగ్ ఏంటి, జనరల్ గా మీకు ఎప్పుడు స్టాక్ స్ప్లిట్స్ అనౌన్స్ చేస్తున్నా ఒక రేషియో మెన్షన్ చేస్తారు. దాని మీనింగ్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఒక షేర్ ఉంటే ఆల్రెడీ మీకు ఒక షేర్ ఆల్రెడీ మీ డిమార్ట్ అకౌంట్ లో హోల్డింగ్ ఉంటే ఇప్పుడు షేర్ స్ప్లిట్స్ తర్వాత ఈ ఒక్క షేర్ 5 షేర్స్ కింద మారు. సో షేర్స్ పెరిగినాయి కదా అని మీ టోటల్ వాల్యూ పెరుగుతుందని కాదు, మీ పోర్ట్ఫోలియో వాల్యూ పెరగదు. షేర్స్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ షేర్స్ మాత్రం పెరుగుతాయి. దానికి తగ్గట్టుగా అదే ప్రపోర్షనల్ రేషియోలో మీ వాల్యూని ఈక్వల్ గా ఉంచడానికి షేర్ ప్రైస్ తగ్గుతుంది. షేర్ ప్రైస్ తగ్గింది బట్ నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగినాయి. బట్ ఓవరాల్ గా ఈ స్టాక్ స్ప్లిట్ జరగక ముందు దాని వాల్యూ ఎంత ఉంటుందో స్టాక్ స్ప్లిట్ జరిగిన తర్వాత కూడా దాని వాల్యూ అలాగే ఉంటుంది. ఇలా పార్ట్స్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ మంది షేర్స్ కొనుక్కోవడానికి నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం తక్కువ ప్రైస్ కి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయొచ్చు. జనరల్ గా కంపెనీస్ ఎప్పుడైతే ఫ్యూచర్ లో మంచి ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మంచి ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అలాంటప్పుడు సెకండరీ మార్కెట్ లో పెంచుకోవడానికి స్టాక్స్ ని స్ప్లిట్ చేస్తూ ఉంటాయి. సో ఈ రోజు మార్కెట్ లో వచ్చిన ఫాల్ ని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందామండి. సో ఒకసారి క్లియర్ గా చూసుకుంటే మీకు హై పాయింట్ నుంచి మార్కెట్ లో క్లియర్ గా లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతూ మార్కెట్ ఒక టెంపరీ డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళింది. అండ్ అలాగే న్యూస్ కూడా కొంచెం నెగిటివ్ రియాక్ట్ అవుతుంది కాబట్టి సో ఫర్ టైమింగ్ మనం డౌన్ ట్రెండ్ కింద కన్సిడర్ చేద్దాం. అట్ ది సేమ్ టైం మనకి లాస్ట్ వీక్ లో మనకి మేజర్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ కూడా మార్కెట్ క్లియర్ గా బ్రేక్ చేసేది. సో నెక్స్ట్ సెల్లింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ట్రేడ్ అవుతున్న రీజన్ ఇది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే మనకి మార్కెట్ సెంటిమెంట్ క్లియర్లీ నెగిటివ్ కాబట్టి మనం న్యూట్రల్ నుంచి షార్టింగ్ వైపు మనం ఎక్కువగా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇఫ్ యూ కెన్ సీ మనకి ఓవరాల్ లెవెల్స్ చూసుకుంటే సో ప్రైస్ మనకి గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ఫస్ట్ మార్కెట్ రికవరీ జరిగింది, మళ్ళీ అదే లెవెల్ కి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది అండ్ ఆ లెవెల్ బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ తీసుకుని మళ్ళీ ఫాల్ కంటిన్యూ. అంటే లాస్ట్ వీక్ లో ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్కౌట్ అయిందో ఈ రోజు కూడా మార్కెట్ మీకు అదే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి రేపటికి కూడా మనకి ఇది చాలా స్ట్రాంగెస్ట్ లెవెల్. సమ్వే క్లోజ్ టు 25,300 విల్ బి ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫాలోడ్ బై 25,150 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో ఈ రోజు మార్కెట్ ఇక్కడ నుంచి మనకి రివర్స్ అవడానికి ట్రై చేసింది అండ్ ప్రీవియస్ గా చూసుకున్న మార్కెట్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఈ సపోర్ట్ ని కన్సిడర్ చేసుకుందాం. ఎప్పుడైనా సరే మార్కెట్ లో మీరు ఒక స్ట్రాంగ్ బుల్ మార్కెట్ అయినా ఒక స్ట్రాంగ్ బేర్ మార్కెట్ చూసినప్పుడు ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు అది కూడా ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఫర్దర్ డేస్ లో ఇమీడియట్ గా సేమ్ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. మోస్ట్లీ నెక్స్ట్ డేస్ లో మార్కెట్ ఈ రోజు హై పాయింట్ అండ్ ఈ రోజు లో పాయింట్ ఏదైతే ఉందో ఈ రేంజ్ లో కన్సాలిడేషన్ జరగడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనం న్యూట్రల్ నుంచి నెగిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్టి మీరు చూసుకున్నప్పుడు ఆప్షన్ చైన్ లో కూడా మీకు నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. కాకపోతే 25,200 దగ్గర మీకు ఆల్మోస్ట్ కాల్ అండ్ పుట్ దగ్గర కొంచెం ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో విచ్ క్లియర్లీ స్టేషన్ ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర బోత్ కాల్ సైడ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏమవుతుంది, ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మార్కెట్ ఎక్కువగా కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ కన్సాలిడేషన్ రీజన్ మనకి ఈ లెవెల్లో కనిపిస్తుంది కాబట్టి సో ఇంట్రాడే హై పాయింట్ అండ్ ఇంట్రాడే లో పాయింట్ మధ్యలో కన్సాలిడేషన్ జరిగితే ఆప్షన్ బయర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండదు, ప్రాపర్
ట్రేడ్స్ కూడా దొరకవు. సో అందుకని ఈ రేంజ్ లో రేపు మార్కెట్ ట్రేడ్ అవుతున్నంత వరకు ఆప్షన్ బయింగ్ అవాయిడ్ చేసుకుందాం. కంప్లీట్ ఆ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. లేదా అట్లీస్ట్ 25,300 మనకి బ్రేక్ చేసినా మనం లాంగ్ సైడ్ వెళ్ళొచ్చు. లేదా 25,150 బ్రేక్ చేసినా మనం షార్టింగ్ వెళ్ళిపోవచ్చు. బట్ ఈ రేంజ్ లో కన్సాలిడేట్ అవుతున్నంత వరకు మనం ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేసుకుంటే బెటర్. అండ్ మోస్ట్ రేపు మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి న్యూట్రల్ స్టాటస్ మనం ప్రిఫర్ చేసుకుందాం. సో షార్ట్ చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్. లేదా మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ వెళ్ళి రివర్స్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి షార్ట్ చేసుకుందాం. అలాగే ఒకటి మార్కెట్ కంప్లీట్ గా సెంటిమెంట్ టర్న్అవుట్ అయిపోయింది అనుకుంటే ఈ లెవెల్ క్లియర్ గా బ్రేక్అవుట్ జరిగితే మనం లాంగ్ కూడా వెళ్ళొచ్చు. సో హ్యావ్ ద టార్గెట్ 25,450 వరకు మనం పొటెన్షియల్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సేమ్ సెటప్ అని సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి. సో మోస్ట్ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఈ రోజు ఇండియా విక్స్ కూడా ఆల్మోస్ట్ 5 to 6% పెరిగింది. సో ఏదైతే మనకు వోల్టాలిటీ ఇంక్రీజ్ అయిందో అది కూల్ ఆఫ్ జరిగే ప్రాసెస్ లో మార్కెట్ సైడ్ వేస్ లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సార్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ హై పాయింట్ నుంచి లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతూ మంచిగా డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అండ్ ఈవెన్ సెంటిమెంట్స్ ఓవరాల్ న్యూస్ సెంటిమెంట్ కూడా మనకి అలాగే ఉంది కాబట్టి సో మార్క్ దిస్ లెవెల్. సో ఇక్కడ మనకున్న లో పాయింట్ ని మనం మార్క్ చేసుకుంటే సో దిస్ కుడ్ బి ద ప్రాబబుల్ సపోర్ట్ అండి. 55,200 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. కాకపోతే ఈ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు మనం ఒకవేళ షార్టింగ్ కి వెళ్ళాలనుకుంటే రిమెంబర్ మళ్ళీ అగైన్ మీకు 55,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సైకలాజికల్ రౌండ్ ఫిగర్. సో జస్ట్ ఒక 200 పాయింట్స్ రేంజ్ మాత్రమే ఉంది కాబట్టి సో రిస్క్ రివార్డ్ చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ తక్కువ రేంజ్ లో మీరు ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు మీకు వచ్చే ప్రాఫిట్ తక్కువ, స్టాప్ లాస్ రేంజ్ ఎక్కువ ఉంటే అలా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇగ్నోర్ చేసేయండి. మళ్ళీ లెవెల్ కి వచ్చాక మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు బై చేద్దాం. లేదా అది బ్రేక్ చేశాక తీసుకుంటే ఎక్కువ మొమెంటం తీసుకోవచ్చు. సో ట్రేడ్ తీసుకోవడం ఇక్కడ మ్యాటర్ కాదండి. ప్రాపర్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయడం బిగ్గెస్ట్ గేమ్ ప్లే. సో దాన్ని కన్సిడర్ చేసుకుని సో బ్రేక్అవుట్ తర్వాత మీ స్టాప్ లాస్ రేంజ్ చూసుకుని దాని దగ్గర ప్రాఫిట్ వస్తేనే మనం ఈ షార్ట్ తీసుకుందాం. లేదంటే దీన్ని కూడా ఇగ్నోర్ చేసుకుని ఇక్కడికి వచ్చాక మనం ట్రేడింగ్ డిసైడ్ అవుతాం. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నట్లయితే ప్రాపర్ హై రేస్ అండ్ హై లో స్ట్రక్చర్ ఫామ్ అయితేనే ఆ స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు మాత్రం మనం లాంగ్ సైడ్ కి వెళ్దాం. బట్ సెంటిమెంట్ ఇప్పుడు ఓవరాల్ నెగిటివ్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ రోజు హై పాయింట్ ఈ రోజు లో పాయింట్ మధ్యలో ట్రేడ్ అవుతున్నట్లయితే ఆప్షన్ బయర్స్ అవాయిడ్ చేసుకోండి. ఇక్కడ గో ఫర్ ఆప్షన్ సెల్లింగ్. అండ్ ఆప్షన్ సెల్లింగ్ బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ ప్రిఫర్ చేసుకుంటే బెటర్ బికాస్ ఆఫ్ రేపు వీక్లీ ఎక్స్పైరీ. అండ్ ఫైనల్లీ సెన్సెక్స్ కూడా సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. బట్ లెవెల్స్ ఒకసారి మాట్లాడుకుందామండి. సో సెన్సెక్స్ చూసుకుంటే మనకి సో ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ క్లియర్ గా ఆల్మోస్ట్ క్లోజ్ టు 82,000 దగ్గర మనకి లో పాయింట్. సో సైకలాజికల్ రౌండ్ ఫిగర్. సో ఈ లెవెల్ క్లియర్ గా బ్రేక్ చేసిందంటే మనకి అగైన్ 81,600. సో ప్రాపర్ గా మనకు ఒక 400 పాయింట్స్ స్కోప్ ఉంది కాబట్టి సో ఈ రోజు ఇంట్రాడే లో బ్రేక్ చేస్తే మనం షార్టింగ్ వెళ్ళిపోవచ్చు. మనకి అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తేనే మనం లాంగ్ వెళ్దాం. అప్పటి వరకు సెన్సెక్స్ లో లాంగ్ వెళ్ళడం వేస్ట్. సమ్వే క్లోజ్ టు 82,800 బ్రేక్ అవ్వాలి. సో సెన్సెక్స్ లో ఫస్ట్ ప్రయారిటీ ఓన్లీ షార్టింగ్ వెళ్దాం. లేదా ఈ రోజు హై పాయింట్ ఈ రోజు లో పాయింట్ మధ్యలో ఉందనుకుంటే అవాయిడ్ చేద్దాం. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లో ఫాల్ట్ అవడానికి ఒక ప్రాపర్ రీజన్ ఉంది. అండ్ ఈవెన్ టెక్నికల్ గా కూడా సెంటిమెంట్స్ కొంచెం నెగిటివ్, ఇంట్రాడే పరంగా కొంచెం నెగిటివ్ టర్న్అవుట్ అయింది కాబట్టి న్యూట్రల్ నుంచి నెగిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుంటే బెటర్. ఐ హోప్ ఈ వీడియో మీకు డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీరు ఫీల్ అయితే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.